చిన్న వయసులో పెళ్లి చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. నువ్వెంత జిమ్ములు చేసినా ఎంత చేసినా కనడం ఆడదాని బాధ్యత, కనడం ఆడపిల్ల బాధ్యత. మొగోడు కనలేడు, మొగోడు గర్భం రాదు. అలాంటి ప్రయత్నాలు చేసి చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు సైన్స్ ఎంత పురోగతి పొందినా మగవాడికి గర్భం వచ్చేటువంటి అవకాశం లేదు, అది సాధ్యం కాదు, ఇంపాసిబుల్ అది. కాబట్టి ఆడపిల్లకి పిల్లల్ని కనాలి. ఆడపిల్లలకి రిజిస్టర్లో ఉంటుంది, మగవాడు రిజిస్టర్ అవ్వలేడు, ఇది ఇంపాసిబుల్. ఇలాంటి తత్వంలో మరి తనకు వచ్చే మార్పులు, తన ఇచ్చేటువంటి స్థితి మగవాడు పొందుకోలేడు కాబట్టి తను పెద్దగా కనపడుతుంది. కాబట్టి ఆడపిల్ల చిన్నపిల్లగా ఉన్నటువంటి వివాహం అంటే కనీసం 5 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్నగా ఉన్నటువంటి అమ్మాయినే వివాహం చేయాలి అనేది విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా జరుగుతుంది, అప్పుడే మనకు తెలుసు మనోళ్ళకి. కాబట్టి అప్పుడు అమ్మాయిలకి 7 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్నవాళ్ళనే పెళ్లి చేసేవాళ్ళు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అది విషయం. కాబట్టి ప్రేమ పెళ్ళి ఇలా పెళ్ళి అంటే, బట్ ఐఎమ్ వెరీ వెరీ ప్రాక్టికల్. నేను మాట్లాడతానండి. నా పేరు కిరణ్ శర్మ, నేను వెరీ ప్రాక్టికల్ మనిషిని, నేను చదువుకున్నవాడిని. కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిస్టర్ గవాయ్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు మన ఛానల్లో. చెప్పండి, మీకు వెబ్సైట్లోకి వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రెస్పెక్టెడ్ గవాయ్, ప్రధాన జడ్జి గారు మనకి ఆయన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో పెట్టారు. ఎన్ని లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయినాయి అనేది విత్ ప్రూఫ్తో సహా ఉన్నాయి అక్కడ. అందులో ఎన్ని అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ ఉన్నాయి అది కూడా మీకు ప్రూఫ్ ఇచ్చారు దాంట్లో. జస్ట్ గో అండ్ సెర్చ్ దట్. నేను ఓపెన్ చెప్తాను కదా, గూగుల్ సెర్చ్ చేయండి, మీరు క్రోమ్ సెర్చ్ చేయండి. సో మిస్టర్ గవాయ్ గారు కూడా చెప్తున్నారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నెట్లో ఉంది, చూసుకోండి మీరు. సో లవ్ మ్యారేజ్ కరెక్టేనా అంటే కరెక్ట్ కాదు అనేది 100కి 100 పాళ్ళు విశ్లేషమైంది. పెద్దలు అంగీకరింపజేసుకొని ఇద్దరి చేసుకుంటే ప్రేమ వివాహమైనా పెద్దలను అంగీకరింపజేసుకొని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటుంది ఆ కాపురం. పెద్దల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చేసుకునే వివాహాలు విచ్ఛిన్నమైపోయినాయి, ఇది గుర్తుపెట్టుకోండి, అది విషయం.